ప్రస్తుతం మనతో టీఎస్ యూటీఎఫ్ స్టేట్ సెక్రటరీ వెంకటప్ప గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ రోజు ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీనికి కారణం ఏంటో, అసలు వారి డిమాండ్స్ ఏంటో వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు ఎందుకని ఇంత పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు? అసలు మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ కొత్తవి కావు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందే పెండింగ్లో ఉన్న ఇష్యూలు 2023 జూలై 1 నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాకు పిఆర్సీ రావాలి, పే రివిజన్ కమిషన్ వేశారు. ఆ రిపోర్టును తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాకు పిఆర్సీని అమలు చేయాలి. ఎన్నికల ముందు వారు ప్రకటించిన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి కనుక వస్తే వచ్చిన 6 నెలల్లోనే మీకు పిఆర్సీ ఇస్తాం, పెండింగ్లో ఉన్న డిఏలు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన డిఏలను వాటిని కూడా వెంటనే చెల్లిస్తాం. దాంతోపాటుగా కొత్తగా రిక్రూట్ అయిన 2004 సెప్టెంబర్ 1 తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగులకు అందరికీ కూడా సిపిఎస్ విధానం ఉంది. ఆ విధానాన్ని మేము రద్దు చేస్తాం. కాబట్టి మమ్మల్ని బలపరచండి, గెలిపించండి అని చెప్పేసి ఆ రోజు వారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. దాన్ని నమ్మాము. నమ్మిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తొంగలో తొక్కడం జరిగింది. ఇప్పటికీ కూడా దాదాపుగా 3 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ప్రభుత్వము కనీసం ఆ పిఆర్సీ రిపోర్టు తెప్పించుకోవడానికి సమయం లేదా ఇచ్చే ఉద్దేశం లేదా? అదే కాదు, ఈరోజు ఉద్యోగులు దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ కావచ్చు, టీఎస్ జిఎల్ఐ అమౌంట్ కావచ్చు, లేదా ఉద్యోగి రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకుండా నెలకు 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లని విడుదల చేస్తున్నారు. కానీ అవి దాదాపుగా 2 ఏళ్ల కింద 2024 మార్చి ఏప్రిల్ వరకే క్లియర్ అయి ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా క్లియర్ లేవు. కాబట్టి ఇవన్నిటి కూడా ఉద్యోగులకు యొక్క న్యాయమైన కోరికలు. 6 నెలలకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ప్రకటించాలి. ఎందుకంటే పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగి హక్కు అది డిఏ పొందడం అనేది. మరి డిఏ ఇవ్వకుండా 6 డిఏలు పెండింగ్, పిఆర్సీ పెండింగ్ అంటే ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క కడుపు రగిలింది. ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. అట్లాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చలు చేశాము. ఇస్తామని చెప్పేసి లాస్ట్ డెడ్ లైన్ ఈ సంవత్సరం 2026 జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అమలు చేస్తామన్నారు. జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు అయిపోయింది. కాబట్టి ఇక మాకు ఓపిక నశించింది. కాబట్టి ఈ సందర్భంలో ఈరోజు మీరు ఇందిరా పార్క్ దగ్గర చూస్తున్న ఈ గ్యాదరింగ్ ఏదైతే ఉందో అది ఓన్లీ 2 జిల్లాలు, హైదరాబాదు అదేవిధంగా రంగారెడ్డి మాత్రమే. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈరోజు అన్ని జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమం సెప్టెంబర్ 10 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం పిలుపు ఇచ్చింది టీజీజేఏసీ. ఆ రోజు లక్షలాది మంది హైదరాబాదు నగరానికి వస్తారు. కాబట్టి ఆ పరిస్థితిని రానివద్దని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే పిఆర్సీ ప్రకటించి అమలు చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని మళ్ళీ అమలు చేయాలని కూడా చెప్తా ఉన్నారు. అవునమ్మా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు సిపిఎస్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఉంది. అది 2004 సెప్టెంబర్ 1 నుండి మన రాష్ట్రంలో అమలు అవుతా ఉంది. దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు చాలామంది సిపిఎస్ ఉద్యోగులు రిటైర్డ్ అయితే వాళ్ళకి వచ్చే పెన్షన్ 2000, 3000, మహా అంటే 5000, అంతకంటే పెన్షన్ ఎక్కువ రాదు. ఎందుకంటే ఆ సిపిఎస్ ఉద్యోగి యొక్క 10% కాంట్రిబ్యూషను ప్రభుత్వం ఇస్తున్న మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవి రెండింటిని తీసుకుపోయి షేర్ మార్కెట్లో పెడతారు. షేర్ మార్కెట్లో పెడితే మీకు తెలుసు షేర్ మార్కెట్ ఎప్పుడు లాభం ఉంటుందో ఎప్పుడు నష్టం ఉంటుందో తెలియదు. ఈరోజు ఇరాను అమెరికా యుద్ధం జరిగితే కూడా షేర్ మార్కెట్ లాస్ అవుతుంది. అంటే ఎక్కడో యుద్ధం జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగి నష్టపోతాడు. కాబట్టి సిపిఎస్ కాకుండా ఓపీఎస్ ఉందనుకోండి, ఆ ఓపీఎస్ ద్వారా అది గ్యారంటీ పెన్షన్ స్కీమ్. ఓపీఎస్ ద్వారా ఉద్యోగి 10% డిడక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం కూడా 10% ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అపాయింట్ అయిన ఉద్యోగి ఎప్పుడో 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 40 ఏళ్ళ తర్వాత రిటైర్డ్ అవుతాడు. అంటే ఆనాడు ఉన్న ప్రభుత్వము వారికి పెన్షన్ ఇస్తుంది. ఆనాడు ఇచ్చే ప్రభుత్వానికి భారమా అది అనేది ఆ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ ఈరోజు నువ్వు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ కనుక అమలు చేస్తానని కనుక వాగ్దానం చేస్తే లక్షలాది మంది ఉద్యోగులు ఆనందపడి నీకు అండగా నిలబడతారు. కాబట్టి ఎన్నడో వచ్చే ఆర్థిక బెనిఫిట్ను ఈనాడు నువ్వు ప్రకటిస్తే నష్టం లేదు కదా. దానికి తోడుగా మీరు మేనిఫెస్టోలు కూడా ప్రకటించారు. కాబట్టి అది ఇవ్వకుండా ఇంకొక 2003 డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయుల సంగతి అసలు వాళ్ళకు న్యాయంగా వాళ్ళ నోటిఫికేషను 2004 సెప్టెంబర్ కంటే ముందే వచ్చింది. మెమో నంబర్ 57 ప్రకారంగా వాళ్ళకి వెంటనే ఓల్డ్ పెన్షన్ అమలు చేయాలి, వెంటనే వాళ్ళకి అమలు చేయాలి. కానీ ఈరోజు మళ్ళీ
స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం మరి మిగతా ఉద్యోగులకు ఇస్తుందనేది గ్యారంటీ లేదు. అందుకనే ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా తిరగబడతా ఉన్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కనుక ప్రభుత్వం సావధానంగా ఆలోచించి న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారంటారా? కొత్త పెన్షన్ విధానం వల్ల అసలు పెన్షన్ వస్తుందా లేదనేది గ్యారంటీ లేదు. ఇప్పుడు ఒక ఉద్యోగి ఈరోజు కనుక రిటైర్డ్ అయితే సిపిఎస్ ఎంప్లాయీ ఆయనకు ఎంత పెన్షన్ వస్తుందని చెప్పేసి ఎవరు చెప్పలేని పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా ఈరోజు ఒక గౌరవప్రదమైన రిటైర్డ్ అయిన తర్వాత ఒక రిటైర్డ్ ఎంప్లాయీ గౌరవప్రదంగా బ్రతకాలి అంటే మనకు తెలుసు వృద్ధాప్యములో పిల్లల సెటిల్మెంట్లు కావచ్చు లేదా ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇవన్నీ పెరుగుతాయి. ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయలు పెన్షన్ వస్తే ఆ ఉద్యోగి ఈ సమాజంలో గౌరవంగా ఎలా బతుకుతాడు? లేదా అదే పాత పెన్షన్ ఉందనుకోండి, ఈరోజు ఆ వ్యక్తి పొందుతున్న బేసిక్ పేలో 50% వచ్చేదానికి గ్యారంటీ అది. కాబట్టి అందుకని మేము ఓపీఎస్ విధానాన్ని అడుగుతున్నాం. సిపిఎస్ విధానం వల్ల అన్ని రకాలుగా నష్టం ఉద్యోగికి కాదు ప్రభుత్వానికి కూడా నష్టం. ఇప్పుడు ప్రతి నెల ప్రభుత్వం 10% మ్యాచింగ్ గ్రాంట్స్ జమ చేయాలి. అది జమ చేయాల్సిన అవసరం లేదు. ఆ 10% కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి డబ్బులు. కాబట్టి ఉద్యోగి యొక్క హక్కు అది పెన్షన్ పొందడం అనేది హక్కు. కాబట్టి ఆ హక్కును కాలరాయొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న ఒక 2-3 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాలే కొన్ని రాష్ట్రాల్లో అసలు ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చినాయి. ఆ విధానాన్ని కూడా మన రాష్ట్రంలో తీసుకొస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకా గౌరవము ఇనుమడింప చేస్తాము, ఉద్యోగులుగా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఫైనల్గా ఏంటంటే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర 2 జిల్లాలు మాత్రమే ధర్నాకు వచ్చాయి. సెప్టెంబర్ 10 నాడు 33 జిల్లాల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ వస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, పిఆర్సీ తప్పకుండా ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకుంటే గనక సెప్టెంబర్ 10 ధర్నా తర్వాత అందరం కూడా జేఏసీ టీజీఈ జేఏసీ కూర్చొని మాట్లాడుకొని నిరవధికంగా మేము ఉద్యమంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా ఉద్యోగులు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ ఇబ్బంది పడే ఈ పరిస్థితి రానివ్వకుండా వెంటనే పిఆర్సీ అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వాలి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా పాఠశాలలకు గొడ్డలి పెట్టుగా ఉన్న జీవో 25ను రద్దు చేస్తే ఈరోజు ప్రతి గ్రామంలో పాఠశాల ఉంటుంది. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉచిత విద్య అందుతుంది. దాంతో పాటుగా ఈరోజు కేజీబీలో ఉన్నారు, మినిమం స్కేల్ లేకుండా బతుకుతూ ఉన్నారు, చాకిరీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గురుకుల పాఠశాలలో వర్క్ బర్డెన్ ఎక్కువయ్యి అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్గా ఆలోచన చేసి ప్రభుత్వానికి భారం పడని కూడా కొన్ని ఉన్నాయి, వాటినైనా వెంటనే అమలు చేయాలి. కాబట్టి ఈరోజు పిఆర్సీ 3 ఏళ్ల కింద నుంచి ఇవ్వాల్సిన పిఆర్సీ 3 ఏళ్ళు దాటింది. ఇప్పటికీ ప్రభుత్వానికి ఒక 3 సంవత్సరాలు ఆర్థికంగా ఏ భారం కూడా కాలేదు. కనీసం ఇప్పుడన్నా ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులు అసంతృప్తి తెలియజేసి పోరాటంలోకి వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.